నిన్న కాక మొన్న పుట్టారు అప్పుడే ఎంతెంత కోపాలు. ఏ పనైనా చేయమంటే విసుగు, మాట చెబుదామంటే చిరాకు, ఒక్కోసారి మనమీదకే దెబ్బలాటకి వచ్చేస్తారు. పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన చూస్తే ఏమనిపిస్తుంది? కోపం నషాళానికి అంటేస్తుంది కదూ. కోపగించుకునే ముందు కొన్ని అంశాలు చెక్ చేసుకుని చూడండి. అవేంటంటే, చిట్టి కోపాలా? చెక్ చేసుకోండి. వింటున్నారా? అమ్మా, మా క్లాస్లో స్కూలు నుంచి రాగానే ఏదో చెప్పబోతారా? ముందు స్నానం చేసిరా అంటూ మధ్యలోనే ఆపేస్తాం. ఇంకో సందర్భంలో ఇంకొకటి. సాధారణంగా వాళ్ళు చెప్పేదాంట్లో ముఖ్యమైనవేవీ ఉండవన్న భావన చాలామందిది. దీర్ఘాలు తీసుకుంటూ చెబుతారు కదా, అంతసేపు వినడమూ కష్టమని ఇలా చేస్తారు. కాని అది ఆ చిన్ని మనసులను బాధిస్తుంది. పట్టించుకోవట్లేదేమో. పనులు చకాచకా అవ్వాలన్న తొందర మనది. ఏదో పనిలో బిజీగా ఉంటాం, దానిలో ఎంతగా లీనమవుతామంటే పిల్లలు వచ్చి ఏం చెబుతున్నారో కూడా పట్టించుకోం. ఒక్కోసారి అరచేతిలో ఫోనుంటే మరొకటి వినిపించదు, కనిపించదు. అప్పుడు వాళ్లకి అమ్మక మనమంటే ప్రేమే లేదా నే అనిపిస్తుందట. విలువుందా? అమ్మా క్లిప్ విరిగిపోయింది, నా బొమ్మని పాడు చేశాడు అని ఏడుస్తుంటారు పిల్లలు. మనకేమనిపిస్తుంది? చిన్నదానికే రాద్ధాంతం చేస్తున్నారనే కదూ. మనకది కొన్ని డబ్బులు పెడితే వచ్చే వస్తువే, కాని అది వాళ్లకి తను ఇష్టపడే వ్యక్తి ఇచ్చిన గిఫ్ట్. ఆ బొమ్మతో ఎన్నో ఏళ్లుగా పెనవేసుకున్న బంధం. దాన్ని చులకన చేస్తే వాళ్లకి బాధేగా మరి. మనకి ఇవన్నీ చిన్న విషయాలే, కాని వాళ్ల చిట్టి హృదయాలకు పెద్ద గాయాలే చేస్తాయి. అందుకే ఎమోషనల్గా మనకు దూరమవుతారు. పెద్దవాళ్లు చెబితే ఎందుకు చేయాలి, వినాలి అన్న ధోరణికి వస్తారు. ఆ వ్యతిరేకతను కోపం, విసుగు, గొడవ రూపంలో బయటపెడతారు. వీటన్నింటినీ గమనించుకుని వారితో ప్రవర్తించే తీరును మార్చుకోండి. చెప్పేది వింటూ వారికి నేనున్నానన్న భరోసానివ్వండి. వాళ్ల తీరులోనూ మార్పు వస్తుంది. ఓసారి ప్రయత్నించి చూడండి.